క్రికెట్లో రైవల్రీలకు కొదవలేదు. కొన్ని పోరాటాలు మాత్రం బాగా హైలైట్ అవుతుంటాయి. అలాంటిదే మహమ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్ రైవల్రీ. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ ఇద్దరు తలపడిన ప్రతిసారీ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. అయితే మియాను హెడ్ బాదేయడం లేదా కంగారు స్టార్ను సిరాజ్ పెవిలియన్కు పంపించడమో జరుగుతూ ఉంటుంది. అలాగే ఎదురుపడినప్పుడు తిట్ల పురాణం అందుకోవడం, పైకి దూసుకెళ్లడం కూడా చూస్తూనే ఉంటాం. వీళ్ల రైవల్రీ ఐపీఎల్ తాజా ఎడిషన్లోనూ కంటిన్యూ అయింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ స్పీడ్ స్టార్ మహమ్మద్ సిరాజ్ దూకుడుగా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఓవర్ లాస్ట్ బంతికి ట్రావిస్ హెడ్ 9 పరుగుల వద్ద అవుట్ చేశాడు. 2 బౌండరీలు కొట్టిన స్టార్ బ్యాటర్ మియాపై పైచేయి సాధించినట్లే కనిపించాడు. కానీ మంచి బంతితో అతడి పనిపట్టాడు సిరాజ్. ఆ తర్వాత వరుస బౌండరీలతో దూకుడు మీదున్న అభిషేక్ శర్మను 18 పరుగుల వద్ద వెనక్కి పంపించాడు. ఇలా ఆదిలోనే ఆరెంజ్ ఆర్మీ జోరుకు బ్రేకులు వేశాడు. ముఖ్యంగా హెడ్ను పంపడం ఎస్ఆర్హెచ్కు బిగ్ మైనస్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ హెడ్ మీద మియా పగ తీర్చుకున్నాడని, ఇది ఐపీఎల్కు మించిన రైవల్రీ అని కామెంట్ చేస్తున్నారు. లోకల్ బాయ్ క్వాలిటీ పేస్, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్తో అదరగొడుతున్నాడని మెచ్చుకుంటున్నారు.